ఎందుకు ఇవ్వాలి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేయాలి, నాకు ఎందుకు ఓటేయాలంటే ఈ వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధికి నిధులు ఇచ్చిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అన్ని పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్న లెక్క చెప్తా మీకు. వేములవాడ నియోజకవర్గానికి ఈ మధ్యలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వేములవాడ నియోజకవర్గానికి మొత్తం ఇచ్చిన నిధులు ఎంత అంటే 7 సంక్షేమ పథకాలకే 575,91,01,000 రూపాయలు కేవలం 7 సంక్షేమ పథకాలకే ఇచ్చినాక ఇలా గ్రామీణ ఉపాధి కూలి 100 రోజుల పనికి ఎంత ఇచ్చింది తెలుసా? ఈ ప్రాంతానికి 182,08,00,000 రూపాయలు 100 రోజుల పనికి నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతానికి ఇచ్చిందాక. ఇలా రోడ్ల కోసం వాటి కోసం 86,07,00,000 రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చాడు. చెట్లు నాటడానికి 92,02,00,000 రూపాయలు ఇచ్చింది ఈ ప్రాంతానికి. 14వ 15వ ఆర్థిక సంఘం రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం, శ్మశాన వాటికల కోసం, రైతు వేది కోసం, ట్రాక్టర్ల కోసం వీటన్నిటికి ఇచ్చింది 101,98,00,000 రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాక. దివ్యాంగుల కోసం 64,00,000 రూపాయలు ఇచ్చాడు. మరుగుదొడ్ల కోసం 11 కోట్ల రూపాయలు ఇచ్చాడు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతుల కోసం 98,03,00,000 రూపాయలు ఇచ్చాడు. గ్రామీణ సడక్ యోజన కోసం 3 కోట్ల రూపాయలు గ్రామీణ సడక్ యోజన కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేడిపల్లికి ఎంత ఇచ్చింది తెలుసా? ఓన్లీ మేడిపల్లికి ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు ఎవరేసిరాక ఎవరేసారు? మోడీ గారు. నేను అడుగుతా, మోడీ గారు పైసలు ఇచ్చిన అవునా కాదా? 20 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి గోవిందరావు దాకా డబుల్ బెడ్రూమ్. ఈ బీఆర్ఎస్ తో ఏమంటారు తెలుసా? కేసీఆర్ ఇచ్చాడు. కేసీఆర్ కు సోయలేదా రోడ్డు ఉందని. ఈ ప్రాంతానికి అక్కడ నేను ఇచ్చిన పైసలు, నరేంద్ర మోడీ ఇచ్చిన పైసలు ఈ గోవిందార్ మేడిపంచి గోవిందార రోడ్డుకు 15 కిలోమీటర్ల డబుల్ రోడ్డుకు 20 కోట్ల రూపాయలు తీసుకొస్తే రోడ్డు స్టార్ట్ అయిందా లేదా? ఇది బీఆర్ఎస్ వరకు కాంగ్రెస్ వరకు కళ్ళు దుబ్బినే ఒక్కొక్కరికి. ఇది అభివృద్ధి కాదట. ఈ మేడిపల్లికి గోవిందారం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తాం మేము. గోవిందారం గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం చేస్తాం. గోవిందారం గ్రామంలో బస్టాండ్ నిర్మాణం చేస్తాం. వెంకట్రావుపేట గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణం చేస్తాం. దేశాపేట గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణం చేస్తాం. దేశాయిపేట గ్రామంలో బస్టాండ్ నిర్మాణం పైసలు ఇచ్చినాం. కట్లకోట్ల గ్రామంలో ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తాం. మేడిపల్లి గ్రామంలో వరి పొలాలకు పీవీసీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం. కొండాపూర్ గ్రామంలో సీసీ రోడ్ ఏర్పాటు చేస్తాం. తుమ్మలపూర్ గ్రామంలో సీసీ రోడ్ ఏర్పాటు చేస్తాం. ఇవి కేవలం 4-5 సంక్షేమ పథకాలక. ఇంకా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వేది ఇవన్నీ పోయినాయి. ఈ మేడిపల్లి మండలానికి గ్రామీణ ఉపాధి హామీ పైసలకు దానికోసము 5,16,00,000 రూపాయలు ఇచ్చాం. ఈ ప్రాంతానికి ఈ మండలానికి ఎంత? 5,16,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా రోడ్ల కోసం 1,40,00,000 రూపాయలు ఈ మేడిపల్లికి ఇచ్చినాం. మొక్కల పెంపకం కోసం 75,00,000 రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం, ఈ మండలానికి ఇచ్చినాం. టాయిలెట్ మరుగుదొడ్ల నిర్మాణానికి 37 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం. 15వ 14వ ఆర్థిక సంఘ నిధులు ఈ మండలానికి 2,23,23,00,000 రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిళ్ల కోసం ఇలా 77,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం 2,17,00,000 రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం. ఇక బియ్యం పైసలు మనమే ఇస్తున్నాం. శ్మశాన వాటికల పైసలు మనమే ఇస్తున్నాం. ఈ లైట్ల పైసలు మనమే ఇస్తున్నాం. పోల్ల పైసలు మనమే ఇస్తున్నాం. సడక్ యోజన పైసలు మనమే ఇస్తున్నాం. అన్ని పైసలు కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తే, నాకు ఇస్తే, నేను తీసుకొచ్చి మీ గ్రామాలకు ఇస్తే ఇలా బీఆర్ఎస్ తోడు కాంగ్రెస్ తోడు బండి సంజయ్ ఏం చేసిన ఇదే చేసినా అని చెప్పడానికే మీ ముందుకు వచ్చినాక రమ్మని చెప్పురక కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ లో ఒక స్వయం ప్రకటిత మేధావి అని ఆయనకైనా మేధావి చెప్పున్నాడు. ఆయన మీరు ఎవరు చూడలేదు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో గుర్తుపడ్డారు. ఆయన ఎవరు గుర్తుపడ్డాడు? ఆయన ఎవరు గుర్తుపడ్డారు? ఆయన ఇప్పుడే బండి సంజయ్ చెప్పిన పోయి ఇదే చెప్పిన, నీకు దమ్ముంటే మేడిపల్లికి రా, మా అక్క చెల్లెను అన్న దమ్ముల విలు, నువ్వేం చేస్తావో చెప్పు, నువ్వు ప్రభుత్వం ఏం చేస్తావో చెప్పు, నువ్వు ఏం బీకినవో చెప్పు, నువ్వు చెప్పేది చెప్పవు. నేను పైసలు తీసుకొస్తే ఇలా 12,000 కోట్ల రూపాయలకు పైగా ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి మీరు గెలిపిస్తున్న బండి సంజయ్ తీసుకొచ్చినాక